మా అత్తయ్య గారు మామయ్య గారి వాళ్ళ గృహప్రవేశానికి హ్యాపీగా అందరం కలిసి విజయవాడ వెళ్ళాం. నెక్స్ట్ డే పొద్దున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు అందరు మొబైల్స్ కి ఒక్కసారిగా అలర్ట్ వచ్చింది. బయటికి వెళ్ళి చూస్తే రోడ్లన్నీ నదులుగా మారిపోయి ఉంది. ఇంట్లోనే ఏం కూర్చుంటాం, కాసేపు బయటికి వెళ్దాం సరదాగా అని చూస్తే లిటరలీ కార్ లో బోటింగ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇళ్లలో స్టక్ అయిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తే పాపం అనిపించింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ని కూడా ఎంజాయ్ చేసే వాళ్ళని చూసి ముచ్చటేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అందరి మొబైల్స్ కి ఇంకొక అలర్ట్. వాటర్ లెవెల్ సడన్ గా పెరిగిపోయింది. అందరి ఇళ్లలోకి వచ్చేసింది. చెస్ట్ వరకు నీళ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ డేనే మండే. స్కూల్ వర్క్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయని హైదరాబాద్ కి బయలుదేరిపోయి రోడ్స్ అన్ని ఇలా జామ్ అయిపోయి ఉన్నాయి. చూసి మా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఊర్లోనే ఇలా ఉంది, కొంచెం హైవే ఎక్కితే బానే ఉందిలే, హైదరాబాద్ వరకు కొట్టేయచ్చు అని కోదాడ ఊరంతా మునిగిపోయిందంట. కీసర దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంట. ఇంకా విజయవాడ నుంచి బళ్ళని పంపిస్తే బ్లాక్ అయిపోద్ది అని ఆపేశారు. ఇప్పుడు విజయవాడలోనే స్టక్ అయిపోయి ఉన్నాము. ఒక 1-2 days అందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ డూ ప్రే ఫర్ ఎవర్.